నమస్తే ప్రైమ్ 3 న్యూస్ ఛానల్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను 7382273833 వాట్సాప్ చేయండి చాలు. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పట్టాలు ఇచ్చారు, స్థలాలు మరిచారు. సిపిఎం పట్టాలు ఇచ్చిన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం సామర్లకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉండూరు గ్రామ ప్రజానిక సమస్యలపై తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉండూరు పరిసర గ్రామాలు సుమారు 5-6 గ్రామాలు ఉండూరు, వేమవరం, బ్రహ్మానందపురం, పనసపాడు, అచ్చుపేట, గొంచాల ఇవన్నిటికి కలిపి ఉండూరు చివరి ప్రాంతంలో బ్రహ్మానందపురం లేఅవుట్లో వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. అయితే ఈ ప్రభుత్వం మారి 2 సంవత్సరాలైనా సరే ఈ రోజుకి కూడా ఎవరికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం అనేది ఇవ్వలేదు. సుమారుగా 2000 మందికి అక్కడ పట్టాలు ఇచ్చినట్టుగా 7 గ్రామాలకి నుంచి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఒక్కరికి కూడా స్థలం అనేది ఇవ్వలేదు. తక్షణమే ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ఈ పేద ప్రజానికని అందరికి కూడా స్థలాలు వెంటనే వారికి అందజేయాలని, అలాగే వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ రుణాలు మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళంతా రోజువారీ కష్టంతో బ్రతికే పేద ప్రజలు. తక్షణమే పేద ప్రజలందరినీ ఆదుకోవాలని కోరుతున్నాం. ఉచితంగా కల్పించాల్సిన ఇళ్ల స్థలము అలాగే ఇల్లు కట్టించి ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి తక్షణమే స్పందించి అందరికీ స్థలాలు అందించి వారికి రుణాలు కూడా ఇల్లు కట్టుకోవడానికి రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.